సంగఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. రామచంద్రమూర్తిని లలితా పరాభట్టారికగా చూడటమన్నది ఒక ఉపాసన రహస్యం అని పెద్దలు చెప్తున్నారు. శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరాము, లలితాంబిక అని కదా. డాక్టరు శ్రీరామరామంలో ఒక అందమైన శ్లోకాన్ని అందించారు మనకి. బంధూకద్యుతిమిందుకొండ ఇందుఖండ విలసచ్చూడం త్రినేత్రాన్వితం పాశం చాంకుశమాదధానమభయం చేష్టం చతుర్భిః వామాంకస్థితయా విదేహతనయా సృష్టం జ్వలద్భూషయా శ్రీరామం స్వవసీకృత త్రిభువనం ఛాయేంబికారూపిణం అని. అంటే ఆ అంబికారూపిణం శ్రీరామం అని ఆయన్ని అమ్మవారి రూపంలో భావన చేయటం అనేది, దీని వ్యాఖ్యానం డాక్టర్ చాలా అందంగా రాశారు. అది కొంచెం పెద్దది కాబట్టి మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అందరూ చూద్దరు. కానీ ఇంత అందమైన శ్లోకాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మనకి పరిప్రవచనాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. ఆ క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నమస్కారం పెట్టుకుని మనం మళ్ళీ రామాయణంలో ప్రవేశిద్దాం. మంచి ప్రస్తావన చేశారు. శ్రీరామో లలితాంబిక అనేటువంటి మాట. దయకార్యం చేస్తున్నటువంటి రామచంద్రుడు ఆ దుర్గావతారమే, అంబికా స్వరూపమే. అది తెలిసే కాబోలు సీతమ్మ అంది, అయోధ్యకు తీసుకెళ్ళను అంటే కింవా మన్యత వైదేహ, నువ్వు నన్ను అడవికి తీసుకెళ్ళను, అక్కడ సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయని నన్ను భయపెడుతూ ఉంటే మా తండ్రి గారు నీ గురించి ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించిపోయా రామచంద్ర. పురుష రూపంలో ఉన్న స్త్రీకిచ్చి పెళ్లి చేశానా మా అమ్మాయికి అని నేను చూసి నవ్విపోరా అని. ఎంత ధైర్యం ఉండాలి అంత మాట అనడానికి. అసలు భర్తని ఒక భార్య ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నది నమ్రగర్భంగా, తల్లి నువ్వు లలితా స్వరూపానివి, నువ్వు తలుచుకుంటే ఆ దుర్గవలే సమస్తమైనటువంటి రాక్షస సంహారాన్ని చేయగల సమర్థుడవు. అది నీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. అది అమ్మవారి యొక్క ఉద్దేశం చెప్పడం. పైకి ఏదో దెప్పినట్లుగా నువ్వు అసలు మగాడివేనా అన్నట్లుగా అనిపిస్తుంది, కానీ అలా ఎందుకంటుంది తల్లి? పైగా అలా అనే ముందు ప్రణయాదేవహి సంక్రుద్ధ అనేటువంటి మాట వాడారు మనిషి. అంటే ప్రణయంలో ఒక కోపం వచ్చి ఆ మాట ఉందేంటి అన్నారు. ఆ మాటను ఎవరితో ఉందో కూడా చెప్పారు. ఎవరితో అందట? విశాల వక్షస్థలుడైనటువంటి రామచంద్రమూర్తితో అందట. విశాల వక్షస్థలం అనే రామచంద్రుడు అంటే మహాపరాక్రమవంతుడైనటువంటి రామచంద్రుడు గుర్తు చేస్తున్నారు మనకి మహర్షి. అంటే రామచంద్రుడి యొక్క పరాక్రమం తెలియనటువంటిది కాదు. ఆ పరాక్రమాన్ని తెలిసే ప్రణయాత్ సంక్రుద్ధ ఈ కింవా మన్యత వైదేహ రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అనేసింది ఒక్కసారి. రాముడు అనేటువంటి వాడు అల్లుడిని నేను మగాడనుకుని తెచ్చుకున్నాను మా అమ్మాయికి.
స్త్రియం పురుష విగ్రహం, పురుష రూపంలో ఒక స్త్రీనిచ్చి పెళ్లి చేశాను మా అమ్మాయికి, అనుకోడయ్యా మా నాన్నగారు తీసుకెళ్ళకపోతే, తీసుకెళ్ళను కూడా అంది. ఇంకేం మాట్లాడతారని సరే పదండి, అంత మాట అనేసాక ఇంకా కుదిరే వ్యవహారం. దానికి అది చక్కటి సందర్భాన్ని గుర్తు చేశారు, చాలా బాగుంది. ఇక మనం ఈరోజు నవంబర్ 13వ తారీఖు బుధవారం, 2024 సంవత్సరం. మనం బట్టి మన వాల్మీకి మహర్షి మనకు అందించినటువంటి 24,000 శ్లోకాల రామాయణంలో ముందుకు వెళుతూ ఉన్నాం. సందర్భం మీకు తెలుసు, ఇంకా ముగ్గురు మిగిలారు. ఆ ముగ్గురిని కూడా పంపించేస్తే రావణాసుడు వెళ్ళిపోవచ్చు. ఒకడు మహోదరుడు, 2 మహాపార్శ్వుడు, 3 విరూపాక్షుడు. ఈ వ్యవహారం ముగ్గురు కూడా మరణించవలసి ఉన్నది. ఇక్కడ హనుమద్ రామాయణంలో ఒక అందమైనటువంటి శ్లోకం కనపడుతుంది. వీళ్ళని పంపించేసే ముందు అంతఃపురంలో స్త్రీల ఏడుపులని విన్నటువంటి రావణాసురుడు, అతను కూడా బాధపడ్డాడు. కుమారుడైనటువంటి మేఘనాథుడు పోయాడని బాధపడ్డాడు, అవన్నీ సరే గాని ఇప్పుడు ఎలా బాధపడ్డాడో అందంగా, చాలా అందంగా రాశారు అందులో మనకి హనుమద్ రామాయణంలో. సతు దీర్ఘం వినిశ్వస్య ముహూర్తం ధ్యానమాస్థితః ఇదమాహ మహావీరః స్వాత్మానంచ విగర్హయన్. తనని తానే తిట్టుకున్నాడు రావణాసుడు. చెయ్యి అనుకున్నాడు తనని తానే. ఏమన్నాడు ఆయన? ధిక్ ధిక్ చక్రజితం ప్రబోధితవతా కిం కుంభకర్ణేన వా. ఛీ, ఎందుకు పనికిరాకుండా పోయాడు ఇంద్రజిత్తు. అనవసరంగా కష్టపడి నిద్రలేపాం ఆ కుంభకర్ణుని, ఏం ఉపయోగపడలేదు. స్వర్గగ్రామటికా విలుంఠన పరైః పీనైః కిమేభి భుజైః. స్వర్గ సమూహాలన్నిటినీ కూడా వంచి నా అధీనం చేసుకున్నటువంటి నా ఈ భుజ పరాక్రమం దేనికి? శుద్ధ దండగా, ఎందుకు కొరగకుండా పోయే నా భుజాలు? ధిక్కారో హ్యయమేవ ధిక్కారో హ్యయమేవ మే యదరయః తత్రాప్యసౌ తాపసః. నాకు శత్రువులు ఉన్నారంటేనే సిగ్గుచేట. శత్రువు అనేవాడు ఉండడానికి వీల్లేదే, నాకు ఉండి బతకడానికి వీల్లేదే, ఉండి బతికి బట్టగట్టేటువంటి అవకాశమే లేదే. శత్రువు ఉన్నాడంటే వాడు పోయినట్టే లెక్క. అలా చేశాను ఇన్నాళ్ళు నా యొక్క జీవితాన్ని. ఇప్పుడు నాకు శత్రువులు ఉన్నారు, ఇంకా ఉన్నారు, బతికే ఉన్నారు. తత్రాప్యసౌ తాపసః. మరి మహావీరుడు బోల్డెన్ని ఆయుధాలు పట్టుకుని వచ్చాడా? చాలా వ్యవహారం ఉందా? శిక్షణ పొందినటువంటి సైనికులు ఉన్నారా? అదేమి కాదు. తత్రాప్యసౌ తాపసః. మునివేషధరుడు, సరి అయినటువంటి ఆహారం కూడా సరిగ్గా తినడు రానివాడు. ఆ మునుడు తినేటువంటి కందమూలాలు తింటూ ఉన్నటువంటి వాడు, వాడికి బలమే ఉంటుంది అసలు. అటువంటి వాడు ఒక తాపసుడా నాకు శత్రువు? సోప్యత్రైవ నిహంతి రాక్షస భటాన్ జీవత్యహో రావణః. అతగాడు వచ్చి ఇంతమంది రాక్షస సేనని, నా కుమారుణ్ణి సంహరిస్తూ ఉంటే సిగ్గు లేకుండా ఈ రావణాసురుడు ఇంకా బతికే ఉన్నాడు వచ్చి అని తనని తాను నిందించుకుంటూ ఎదురుగుండా కనపడ్డారు ముగ్గురు. పిలిచారు, విరూపాక్షుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు. మీరు వెళ్ళి వాడి సంగతి చూసేయండి అయ్యా అన్నారు. చంపేసి వచ్చేసేయండి అన్నారు, అంతే, ఇంకేం లేదు. సరే, వెనకాల తాను బయలుదేరాడు. అది సరే. ముందుగా విరూపాక్షుడు వ్యవహారం సుగ్రీవుడు చూశాడు. విరూపాక్షుడు అతి భయంకరంగా సంహరిస్తూ ఉన్నాడు వానరులందరినీ. చూసినటువంటి సుగ్రీవుడు ప్రళయ ఝంఝామరుత్పాతంబు బోలిక రాక్షసురథము దూరాలు తోలే యమదంశికాహంక్రియాక్రియవలే దైత్యునారాచ సమితి ప్రాణములు తీసే గిరిశేఖరము పెల్లగిలి దూకు గతి వాని ఖడ్గపాతము బొమికలను నూరే ఘన మహాజలపాతమన వాని శౌర్యవాహిని అధపాతాళమునకు త్రొక్కే రాక్షసు చరించినంత మేరయు కపీంద్ర సమితింజయుని వాని శౌర్యవహ్ని ప్రమతి లేకుండా చచ్చే ఈ ప్రమతులైన వీరులౌ కపులెల్ల నివ్వెర భజింప. వాడు ఎలా కొడుతున్నాడంటే వానరుల్ని అంత దారుణంగా సంహరించేస్తూ ఉన్నాడు ఆ విరూపాక్షుడు. ఒక్కొక్కడు ఎలాగా మరణిస్తున్నాడు, ఎలా గోల పెడుతున్నాడు వర్ణిస్తారు విశ్వనాథ్.
రక్షశరాంత కార్యముగా చెవులు తెగిపడిన సంగీతము పాడినొకడు. అయ్యో మన చెవి పట్టుకుని సంగీతాలు పాడుతున్నట్టు ఒక వారం. అసురేశ్వరుని వ్రాలుటన్ ఊరువులు ఛేదించ మధ్యల వాయించనొకడు. తొడ మీద గట్టిగా బాణాలు తగిలి తొడ మీద ఇలా కొట్టుకుంటూ వాడు తొడ మీద మధ్యలో వాయిస్తున్నాడు అన్నట్టుగా ఉందంటే కొంతమంది వానరులు. అసుర శరాళి సర్వాంగములను రట్టు సేయగా నాట్యము చేసెనొకడు. కింద మీద నిలబడడానికి కూడా వీళ్ళ గిలగిలా కొట్టుకుంటూ నాట్యాలు చేస్తున్నారు కొందరు కవులు. అరచేతులను దైత్యవరుడు మండింపగా విలయ తాళంబు వేసెనొకడు. తాళం వేస్తున్నట్టుగా చేతులు ఇలా జరుచుకుంటూ రాసుకుంటున్నట్టు కొందరు అరచేతుల మీద దెబ్బలు తగిలినటువంటి వానరులు. రామభూపాల రాగ పర్యాప్త గడులు. ఏ రాగంలో పాడుతున్నారండి వాళ్ళు? ఆ వానరులందరూ అలా దెబ్బతిన్న వాళ్ళు రామభూపాల రాగంలో పాడుతున్నారు. అది అంటే అంత దెబ్బ తిన్నప్పటికీ కూడా వాళ్ళు పాడేటువంటి పాటలు రామభూపాల రాగ పర్యాప్త గడులు వేల కొలదిగా పాడిది వెనుక హంగు రావణుండు శరాంత కార్యముగ రామ భజన చేయించే వానర వ్రజము చేత. రావణాసురుడు తనకి తెలియకుండానే వానరులందరి చేత రామభజన చేయిస్తున్నాడా అన్నట్టుగా ఉండదు. ఎంత ఎంత అద్భుతమైనటువంటి వర్ణనో ఆ దెబ్బలు తిరిగి కుయ్యో బుర్రు అంటున్నటువంటి వానరులు. లంఘించుచున్న గోలాంగూలు పాదములు ఖండించనొక్క రాక్షసుడు కడిమి నిగిలించుచున్న కపీంద్రుని దంతముల్ రాలగొట్టె మరొక్క రాక్షసుండు. వృక్షంబు విసరు కపి శ్రేష్ఠు పుష్టంబు తాడించ పరిహతో దానవుండు. చేయెత్తినట్టి కీసేసు బాహుమూల మగలించనొక్క దైత్య ప్రభుండు. పొడిచి పని చేయజాలకపోయే 100 వానరుల గుంపు ఒక దైత్యవరుని ముందు. నింగినెగరడు వానరులు నేల పారు జాతిగా మారే మూల రాక్షసుల ఎదుట. ఆకాశంలో ఎగిరే వానరులందరూ నేల మీద కుంటుకుంటూ పాకుతూ డేక్కుంటూ ఉన్నారయ్యా. అలాగే మార్చేశారు ఆ వానర సంతతిని. అంత దారుణంగా జరిగింది. అప్పుడు సుగ్రీవుడు చూశాడు. సుగ్రీవుడు చూసి సుగ్రీవుండు స్వసైన్యమున్గంచు సంక్షోభంబు పొందంగా క్రూర గ్రావంబులు వృక్షములు కొని మహారక్షశ్చము వ్రాతమున్ దృగ్రక్తాంశుగా అంశులుగారడం పెడగ మోదినన్ రాక్షసు ప్రాగృక్షత్వము తూలియున్నను విరూపాక్షుండు సక్రోధుడై. విరూపాక్షుని యొక్క సైన్యాన్ని సుగ్రీవుడు ఒక కర్ర తీసుకుని చితకబాది రక్తసిద్ధం చేసేసాడు తన యొక్క బలంతో. వాడు దిగ్భ్రాంతిగా చూస్తూ ఉన్నప్పుడు సుగ్రీవుడు అనుకున్నాడు, ఇంకా లాభం లేదు. ఈ విలయంబు దాటుటిది ఎట్టులు కన్పడు వీరు మువ్వురు రావణు అంగరక్షకులు. రావణాసుడికి అంగరక్షకులు. తాను ఉన్నంతసేపు వాళ్ళ ముగ్గురు తన చుట్టూ ఉండి తనని కాపాడారు. అటువంటి వాళ్ళని పంపించేసుకున్నాడు రావణాసురుడు. కాబట్టి ఈ విరూపాక్షుడు, మహాపార్షుడు, మహోదరుడు, వీళ్ళు ముగ్గురు రావణు అంగరక్షకుల రాతి భయంకరులు. అందుచేత ఈ మూవురు చావకుండా దశమూర్ధుడు లొంగుట లేదటంచు సుగ్రీవుడు నిశ్చయించే. ముగురిన్ ముందుగా సంహరింపగన్. రావణాసుని సంహరించాలి అంటే అతని యొక్క అంగరక్షకులైనటువంటి మహాబలులైనటువంటి ముగ్గురిని ముందు మనం సంహరించాలి అని చెప్పి కృతనిశ్చయుడయ్యి సుగ్రీవుడు అందులో యుద్ధంలోకి వచ్చాడు. శిక్షిత రాక్షసుండు హరిశేఖరుడి గతి మీరినన్ విరూపాక్షుడు పేరు వాడుతు శతాంగముడిగి గజంబునెక్కి ప్రత్యక్షలయాంతకుండన వనాటుల మూర్కొని భానుసూనుపై రాక్షసులెల్ల మోదమున రాదిల వైచే కలంబ సంతతుల్. బాణసమూహములు అతని మీద బాణములు కురిపించాడు సుగ్రీవుడి మీద విరూపాక్షుడు. ఈ యుద్ధం మనం చెప్పుకున్నాం. మొత్తానికి అతగాడు ఒక పెద్ద శిఖరం తెచ్చి దాని గజాన్ని మోదగానే అది తొట్టుపడి ఒక
ఆ ధనుస్సు అంత దూరం పక్కకి జరిగిందట. జరిగినప్పుడు వాడు దాని నుంచి కింద పడ్డాడు. వెంటనే రథం ఎక్కి వాడు మళ్ళీ యుద్ధం చేయడం మొదలెట్టాడు. గజం నుంచి కింద పడినటువంటి రథం. ఇంతవరకు మనం కిందసారి చెప్పుకున్నాం. ఒక 17 శ్లోకాల దాకా మనం పూర్తి చేసుకున్నాం. 97వ సర్గలో యుద్ధకాండలు. ఆవిధ్యతు శతం దీప్తం పరిహం తస్య దర్శయన్ పరిఘేణోగ్రవేగేన జఘానాస్య హయోత్తమాన్. నేల మీద పడినటువంటి ఒక పరిఘను తీసుకున్నాడు సుగ్రీవుడు. గిరగిరా తిప్పి దానితోటి అతగాడి రథానికి పూంచినటువంటి గుర్రాలని కొట్టాడు. తస్మాత్ హతహయాద్వీరః సో అవకృత్య మహారథాత్ గదాం జగ్రాహ సంక్రుద్ధో రాక్షసోధ మహోదరః. వెంటనే ఆ గజములు నేల మీద పడగానే రథం నుంచి కిందకి దూకి ఆ విరూపాక్షుడు ఒక పెద్ద గదని తీసుకున్నాడు. ఆ మహోదరుడు ఒక పెద్ద గదని తీసుకుని ముందుకి వస్తూ ఉన్నాడు. గదా పరిఘహస్తౌ తౌ యుధి వీరౌ సమీయతు నర్దంతౌ గోవృష ప్రఖ్యౌ ఘనావివస విద్యుతౌ. ఇటువంటి చూస్తే నేల మీద ఇంకో గద కనపడింది. అది తీసుకున్నాడు సుగ్రీవుడు. దాన్ని ఎలా వాడాలో తెలియదు. ఇటువంటి తిప్పి చూశాడు. ఓహో, ఇలా పట్టుకోవాలన్నమాట. వాడు పట్టుకున్నాడుగా కనపడుతుంది అని పట్టుకున్నారు. ఎంతసేపు చెట్లు శిలలే తప్ప ఇలాంటి అలవాట్లేదు. మొత్తానికి తాను కూడా ఒక గదని చేత్తో పట్టుకుని ఈ సుగ్రీవుడు కూడా రంగంలోకి దిగాడు. గదా పరిగహస్తౌ తౌ. వీడి చేతిలో గద ఉంది, ఆయన చేతిలో ఇందాకలు వాడినటువంటి ఆ గదలాటి ఇంకొకటి పరిగ ఉన్నది. వారిద్దరూ కూడా యుధి వీరౌ సమీయతు. వారిద్దరూ కూడా సమానుడైన వాళ్ళిద్దరూ కూడా తలబడ్డారు. ఒకరి మీద ఒకరు తలబడ్డారు ఆ యుద్ధంలో. నర్దంతవు, గట్టిగా కేకలు వేస్తున్నారు. గోవృష ప్రఖ్యవు, రెండు మహా దున్నపోతుల్లా ఉన్నారు. ఘనావివస విద్యుతవు, రెండు పెద్ద మెరుపులు మెరిసేటువంటి మేఘాలు ఒకదానికోటి ఢీకుంటున్నాయా ఆకాశంలో అన్నట్టుగా నేల మీద వాళ్ళిద్దరూ తలబడుతున్నారు. తతక్రుద్ధో గదాంతస్య చిక్షేప రజనీచరః జ్వలంతీం భాస్కరాభాసాం సుగ్రీవాయ మహోదరః. మహోదరుడు గిరగిరా తిప్పి తన చేతిలో గదని సుగ్రీవుడి మీదకి విసిరాడు. జ్వలంతీం భాస్కరాభాసాం. భాస్కరాభాస, ఒకటి కానిది ఒకటిలా కనపడితే దాని పేరు ఆభాసం. వేదాంతంలో చాలా అస్తమానం వాడుతూ ఉంటారు ఈ పదాన్ని. భాస్కరాభాసమైనటువంటి గద అంటే భాస్కరుడేమో అనిపిస్తూ ఉన్నటువంటి గద. అంటే సూర్యుని యొక్క కాంతి వంటి కాంతి కలిగినటువంటి గద అది. అంత ప్రచండమైనటువంటి వెలుగులు చిమ్ముతూ ఉన్నటువంటి గద అది. కాబట్టి అటువంటి గదని సుగ్రీవాయ, సుగ్రీవుడి మీదకి, సుగ్రీవుడి కొరకు చిక్షేప రజనీచర. చిక్షేప, విసిరాడట రజనీచరుడు, అంటే ఆ రాక్షసుడు, ఆ మహోదరుడు. మొత్తానికి గదాం తాంసు మహాఘోరాం ఆపతంతి మహాబలః సుగ్రీవః ఓషతామ్రాక్షః సముద్యమ్య మహాబలే మహాహవే. ఆ గొప్ప యుద్ధంలో సుగ్రీవుడికి కోపం వచ్చింది. తన మీద గదలు విసరగానే రోషతామ్రాక్షుడయ్యాడు. రోషం చేత, కోపం చేత ఎర్రనైనటువంటి కన్నులు కలిగిన వాడు అయ్యాడు. సుఘోరమైనటువంటి, సుమహాఘోరమైనటువంటి, ఘోరము, సుఘోరము, సుమహాఘోరము, మిక్కిలి చాలా ఎక్కువ ఘోరమైనటువంటి ఆ గద తన మీద పడుతూ ఉన్నది. దాన్ని చూశాడు మహాబలుడైనటువంటి సుగ్రీవుడు. ఆజఘాన గదాంతస్య పరిహేణ హరీశ్వరః. తన చేతిలో పరిగ ఉంది కదూ, దాన్ని గిరిగిరా తప్పి దాని మీద పడుతున్నటువంటి ఆ గదని ఆ పరిగతోటి కొట్టాడు. స పపాత స గదోద్భిన్నః పరిహస్తస్య భూతలే. గద రెండు ముక్కలైపోయింది. ఇతని చేతిలో పరిహ కూడా రెండు ముక్కలైంది. మొత్తానికి ఆ ముక్కలు కింద పడ్డాయి, ఈ ముక్కలు కింద పడ్డాయి. ఆ గద నుంచి తప్పించుకున్నాడు సుగ్రీవుడు ఆ గదాఘాతం నుంచి. తతో జగ్రాహ తేజస్వీ సుగ్రీవో వసుఘాతలాత్ ఆయసం ముసలం ఘోరం సర్వతో హేమభూషితం. మళ్ళీ ఇటువంటి చూశాడు. ఎక్కడ చూసినా ఆయుధాలే చిందరవందరగా పడి ఉన్నాయి. ఈసారి ఒక ముసలం తీశాడు. ముసలం అంటే ఒక రకంగా చెప్పాలంటే దంచుకునేటువంటి మన నూకలు అవి దంచేటువంటి ఒక సాధనం లాంటి మామూలుగా అటువంటిది అలా ఉన్నది ముసలం. దాన్ని ఆయసం, ఇనుముతో చేయబడినటువంటి ముసలం. ఎంత బరువుగా ఉందో చూడండి.
పైగా హేమభూషితం, దానికి బంగారపు నగిశీలు చెక్కీలు దాని చుట్టూ ఆ చెక్కడాలు అవి కూడా చేశారు. అటువంటి ఘోరం, ఘోరమైనటువంటి ఇనుముతో చేయబడినటువంటి బంగారు ఆ భూషణములు కలిగినటువంటి ఆ దాన్ని తీసుకున్నాడు, ఆ ముసలాన్ని తీసుకున్నాడు సుగ్రీవుడు. జగ్రాహ తేజస్వి సుగ్రీవో వసుధాతలాత్, భూమి మీద నుంచి నేల మీద పడి ఉన్నటువంటి ఆ ముసలాన్ని తన తేజలోకి తీసుకున్నారు సుగ్రీవుడు. సతముద్యమ్య చిక్షేప సోప్యస్య ప్రాక్షిపద్గదాం భిన్నావన్యోన్యమాసాద్య పేతతుస్తౌ మహీతలే. ఇంకో గత్తి తీసుకున్నాడు ఈ మహోదరుడు. మొత్తానికి ఆ తన మీదకి వస్తున్నటువంటి ఆ ముసలాన్ని ఈ గదతోటి కొట్టాడు. ముసలం 2 ముక్కలు అయిపోయింది. వాడి చేతిలో గద కూడా 2 ముక్కలు అయిపోయింది. మొత్తానికి అన్ని ముక్కలు కూడా బడి నేల మీద పడ్డాయి. పేతతు, వివచనం, పపాత పేతతు పేతు, అదే రెండు కూడా పడ్డాయి. అటువంటివి నేల మీద పడ్డాయి రెండు కూడా. తతో భిన్న ప్రహరణౌ ముష్టిభ్యాం తం తౌ సమీయతు తేజో బల సమావిష్టౌ దీప్తాభిబహుతాశనౌ. ఎప్పుడైతే అది కూడా కింద పడ్డాయో ఇద్దరు కూడా బాహాబాహికి దిగారు, ముష్టి యుద్ధానికి దిగారు. ఇంకా సమస్తమైనటువంటి ఆయుధాలు వీటన్నింటినీ కూడా వదిలిపెట్టేసేసి ముష్టి యుద్ధం చేయడం కోసం దిగుతున్నారు వాళ్ళందరూ కూడా. ముష్టిం తతో భిన్న ప్రహరణౌ ముష్టిభ్యాం తౌ సమీయతు తేజో బల సమావిష్టౌ దీప్తా విబహుతాశనౌ. బాగా ప్రచండంగా వెలుగుతున్నటువంటి 2 అగ్నిహోత్రాల్లో ఉన్నారంటే ఇద్దరు. అంత కోపంతో ఒకరి మీద ఒకరు, ఇద్దరు కూడా ఒకరినొకరు తలపడుతూ ఉన్నారు. తేజస్సు చేత బలం చేత కూడినటువంటి వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు ముష్టి యుద్ధానికి తలపడుతున్నారు. జఘ్నతుస్తౌ తదాన్యోన్యం వదంతౌ చ పునః పునః తలైశ్చ అన్యోన్యమాహత్య పేతతుశ్చ మహీతలే. వాళ్ళిద్దరూ జఘ్నతు, కొట్టుకుంటూ ఉన్నారు ఒకళ్ళనొకళ్ళు తమ యొక్క పిడికెళ్లతోటి. అన్యోన్యం జఘ్నతు, ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. నదంతో పునః పునః, గట్టిగా ఒకళ్ళనొకళ్ళు అరుస్తూ ఉన్నారు. తలైశ్చాన్యోన్యమాహత్య, తలము అంటే అరచేయి, అరచేతులతో ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు. ఇద్దరు కూడా నేల మీద పడుతూ ఉన్నారు. పేతతో మహీతలే, భూమి మీద పడుతూ ఉన్నారు, పైకి లేస్తూ ఉన్నారు, మళ్ళీ తలబడుతూ ఉన్నారు, మళ్ళీ పడిపోతూ ఉన్నారు. ముష్టి యుద్ధం జరుగుతూ ఉన్నది వాళ్ళిద్దరికి. ఉత్పేతతుస్తదాతూర్ణం జఘ్నతుశ్చ పరస్పరం ఉజైః చిక్షిపతు వీరౌ అన్యోన్యం అపరాజితౌ. వెంటనే అతనికన్నా ముందు నేను లేవాలి, ఇతనికన్నా ముందు నేను లేవాలి, కింద పడిన వాళ్ళిద్దరు పైకి లేచి మళ్ళీ జఘ్నతు పరస్పరం, మళ్ళీ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. భుజైః చిక్షేపతు, భుజాలతో ఒకరినొకరు తోసేస్తూ ఉన్నారు, కింద పడేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్యోన్యం అపరాజితౌ, వాళ్ళిద్దరూ అపరాజితులు, ఎవరు కూడా ఓడేలా కనపడటం లేదు. అటువంటి వాళ్ళిద్దరూ యుద్ధం జరుగుతూనే ఉన్నది వాళ్ళకి. జగ్మతుస్తౌ శమం వీరౌ బాహుయుద్ధే పరంతపౌ జహార చ తదా ఖడ్గం అదూర పరివర్తినం రాక్షసశ్చర్మణా సార్ధం మహావేగో మహోదరః. వాళ్ళు అక్కడే గిరగిరగా తిరుగుతూ ఒకరినొకరు తోసుకుంటూ యుద్ధం చేసుకున్నటువంటి సమయంలో బాహుయుద్ధం ఆ రకంగా జరుగుతూ ఉండగా దూరంగా పక్కనే ఒక ఖడ్గం కనపడింది, దాని పక్కన ఒక డాలు కనపడింది. పరిగెట్టుకుంటూ వెళ్ళి మహోదరుడు ఆ నేల మీద ఉన్నటువంటి ఖడ్గాన్ని ఆ డాలు దాన్ని రెండింటి కూడా రాక్షస చర్మణా సార్ధం ఖడ్గం అదూర పరివర్తనం, తనకి దగ్గరగా దొరికినటువంటి ఆ ఖడ్గాన్ని, ఆ డాలుని కూడా తీసుకున్నాడు మహావేగంతో మహోదరుడు. తథైవ చ మహాఖడ్గం చర్మణా పతితం సహా జగ్రాహ వానర శ్రేష్ఠ సుగ్రీవః వేగవత్తరః. వీడు మహావేగంతో వీళ్ళు అవి రెండు తీసుకుంటే సుగ్రీవుడు తక్కువ తిన్నాడా? వేగవత్తరః, ఇతనికన్నా తరతమ భేదాలు అంటాం.
వేగము, వేగతరము, వేగతమము. అతడు వేగవుడు, మహావేగంతో వెళితే వేగవత్తర వేగవత్తరుడైనటువంటి అంతకంటే ఎక్కువ వేగంగా వెళ్ళినటువంటి సుగ్రీవుడు ఇంకొక ఖడ్గాన్ని, ఇంకొక డాలు నేల మీద ఉన్నదండి, ఎక్కడ చూసిన ఆయుధాలే అనుకున్నాం కదా పడిపోయిన, అవి తీసుకుని సుగ్రీవుడు కూడా లేచాడు. తతో రోష పరీతాంగౌ నదంతౌ అభ్యధావతాం ఉద్యతాశీరణే కృష్టౌ యుద్ధే శస్త్ర విశారదౌ. వాళ్ళిద్దరూ కూడా ఉత్సాహంతో ఎత్తిపెట్టినటువంటి ఖడ్గాన్ని చేత్తో పట్టుకుని, మరొక చేత్తో డాలు పట్టుకుని, రోషంతో పెద్ద పెద్ద శరీరాలతో కలిగినటువంటి వాళ్ళిద్దరూ కూడా, ఆయుధాలు ఎలా ప్రయోగించాలో బాగా నేర్పగలిగినటువంటి వాళ్ళిద్దరూ కూడా. ఆశ్చర్యం, సుగ్రీవుడికి ఎప్పుడు వచ్చిందో ఈ ఆయుధ విద్య. బహుశా అన్నగారు తరుగుతుంటే తనని తను రక్షించుకోవడం కోసం కొన్ని ఆయుధాలతో కూడా ఏమైనా ముందు నేర్చుకున్నాడో ఏం చేశాడో మనకి తెలియదు. మొత్తానికి ఇక్కడ ఆయుధం కనపడేటప్పుడు అతను తీసుకున్నాడు, చెట్లు చిరడు ఇంకా పక్కన పెట్టేశారు. ఆయన ఒక కత్తి, ఈయన ఒక కత్తి, ఆయన ఒక డాలు, ఈయన ఒక డాలుతోటి పరస్పరము నదంతౌ గట్టిగా అరుస్తూ అభ్యధావంతౌ ఒకరినొకరు ఎదుర్కొంటూ ఉన్నారు. పరిగెట్టుకుంటూ వెళ్ళి అవతల వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వాడు పరిగెట్టుకుంటూ ఈ దగ్గరికి వస్తూ ఉన్నాడు. దక్షిణం మండలం చోభౌ సుతూర్ణం సంపత్ సంపరీయతు అన్యోన్యం అభిసంక్రుద్ధౌ జయే ప్రణిహితౌ ఉభౌ. వాడిద్దరు కూడా పరస్పరం అభిసంక్రుద్ధౌ, వాడంటే ఈయన కోపంగా ఉంది, ఈయనంటే వాడికి కోపంగా ఉంది, ఒకరి మీద ఒకరు కోపం తెచ్చుకుంటూ జయే ప్రణిహితౌ, జయమే కావాలి నాకు, ఎలాగైనా అవతల వాడిని ఓడించాలి అనేటువంటి బుద్ధితోటి ఏకాగ్రమైనటువంటి చిత్తం కలిగిన వారి ఉభౌ సుతూర్ణం ప్రదక్షిణం మండలం సంపరీయుతు. ఇద్దరు కూడా ప్రదక్షిణగా గుండ్రంగా తిరుగుతూ ఉన్నారు. మనం యుద్ధం పోటీల్లో వాటిలో చూస్తుంటాం, ఒకళ్ళు ఒకరు తరుగుతూ అలా ఒక చిన్న చక్రంలాగా ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు అవతల వాడి మీకు దుంకి చేయడం కోసం. అలాగా ప్రదక్షిణం మండలం సంపరీతు, మండలాకారంలో గుండ్రంగా వాళ్ళు ప్రదక్షిణంగా తిరుగుతూ ఉన్నారు, ఒకరి మీద ఒకరినొకరు తరుముకుంటూ. సత్ శూరౌ మహావేగో వీర్యశ్లాఘి, సతు శూరో మహావేగో వీర్యశ్లాఘి మహోదరః మహాచర్మణి తం ఖడ్గం పాతయామాస దుర్మతి. సూర్యుడైనటువంటి దుష్టబుద్ధి కలిగినటువంటి ఆ మహోదరుడు ఏం చేశాడంటే మహావేగ కిలి వేగముతో కదిలి తం ఖడ్గం మహాచర్మణి పాతయామాస, అతడు మిక్కిలి వేగంతో తన ఖడ్గాన్ని సుగ్రీవుడి యొక్క డాలులోకి గుచ్చాడు. కొట్టబోతుంటే సుగ్రీవుడు డాలు అడ్డు పెట్టుకున్నాడు, ఆ డాలు చీల్చుకుని వెళ్ళిపోయింది అతని యొక్క ఖడ్గం. లగ్నం ఉత్కర్షత ఖడ్గం ఖడ్గేన కపి కుంజరః జహారస శిరస్త్రాణం కుండలోపగతం శిరః. ఎప్పుడైతే అతని ఖడ్గం అందరూ ఇరుక్కుపోయిందో ఒకరికొకరు దూరంగా వెళ్ళే అవకాశం లేదు, ఒకరికొకరు దగ్గరగా వచ్చేస్తారు. ఆ డాలుతో అతన్ని దగ్గరగా లాగి ఆ డాలు పైన తగులుకున్నటువంటి ఆ ఖడ్గాన్ని అతను వెనక్కి లాగుతూ ఉన్నాడు. శిరస్త్రాణంతో కూడినటువంటి చక్కటి కుండలములతో కూడినటువంటి అతడి యొక్క శిరస్సు సుగ్రీవుడికి అందింది. ఖడ్గంతో ఒక వేటు వేశాడు, శరీరం నుంచి అది కాస్త విడిపోయింది. అంత దారుణమైన యుద్ధం చేసేదాకా వాడు చావలేదు. లగ్నం ఉత్కర్షత ఖడ్గం ఖడ్గేన కపి కుంజరః, అతడి యొక్క డాలులో ఇరుక్కుపోయినటువంటి తన యొక్క ఖడ్గాన్ని ఉత్కర్షత లాగుకుంటూ ఉన్నటువంటి ఆ మహోదరుని యొక్క సశిరస్త్రాణం కుండలోపగతం శిరః కపికుంజరః ఖడ్గేన జహార. ఖడ్గంతో ఒక వేటు వేశాడు మహోదరుని యొక్క కంఠం మీద. సుగ్రీవుడు అతడు నేల కూడాడు. నికృత్త శిరసః తస్య పతితస్య మహీతలే తద్బలం రాక్షసేంద్రస్య దృష్ట్వా తత్ర న దృశ్యతే. మళ్ళీ ఒక్కడంటే ఒక రాక్షసుడు కనపడకుండా పారిపోయారు. ఇది చూడగానే వాళ్ళెవరూ ఇంకా మిగలలేరు, అంత భయపడిపోయారు వాళ్ళందరూ. మహోదరుడు మరణించడమా అని ఆశ్చర్యపోయారు. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఓటమిని ఎరుగనటువంటి వాడు. ఈ కుంభకర్ణుడు కానీ
ఇంద్రజిత్తు కానీ పలానా వాడి చేతిలో ఓడిపోయాడు అనేటువంటి మాట లేదు వాడు. కాబట్టి అతను కూడా మరణించేటప్పటికి నికృత్త శిరసః తస్య పతితస్య మహీతలే రాక్షసేంద్రస్య తద్బలం నదృశ్యతే. అతను అలా పడడం చూడగానే సమస్తమైనటువంటి రాక్షస సేన కూడా కకావికలై పారిపోయారు. ఇంకా యుద్ధభూమంతా ఖాళీ అయిపోయింది సుమారుగా. హత్వాతం వానరైః సార్ధం ననాదముదితో హరిః శుక్రోధ చ దశగ్రీవో బభౌ హృష్టశ్చ రాఘవః. ముగ్గురు యొక్క రియాక్షన్ చెప్తున్నాడు, చెప్తూ ఉన్నారు మహాకవి. ఒకరు సుగ్రీవుడు, ఒకడు హత్వాతం అతన్ని సంహరించిన తర్వాత వానరైః సార్ధం తక్కిన వానరులందరితో కలిసి ననాద ముదిత గట్టిగా కేక వేశాడు. చాలా ఆనందంగా ఉన్నాడు సుగ్రీవుడు సంహరించినందుకు. శుక్రోధ చ దశగ్రీవ చాలా కోపం వచ్చేసింది దశగ్రీవుడు అనేటువంటి రావణాసుడు. బభౌ హృష్టశ్చ రాఘవ రామచంద్రమూర్తి చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు ఈ కార్యం జరిగిన వెంటనే. అంటే ఒకే సమయంలో సుగ్రీవుడికి సంతోషం, రావణాసుడికి కోపం, రామచంద్రమూర్తికి ఆనందం, మూడు కూడా వర్ణించారు మహర్షి. విషణ్ణవదనా సర్వే రాక్షసాః దీనచేతనః చేతసః విద్రవంతి తతః సర్వే భయవిత్రస్తచేతసః. మొత్తానికి సర్వే రాక్షసాః, అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి రాక్షసులు కూడా విషణ్ణవదనాః చాలా దిగులు పెట్టుకున్నటువంటి దైన్యంతో ఉన్నటువంటి ముఖములు కలగవారై, దీనచేతసః దీనమైనటువంటి ఏమాత్రము ఉత్సాహము లేనటువంటి మనస్సులు కలవారై, సర్వే భయవిత్రస్తచేతసః అందరూ కూడా భయకంపితులైపోయారు, భయంతో వణికిపోతూ ఉన్నటువంటి మనస్సులు కలిగినటువంటి వారయ్యారు. తతః విద్రవంతి తతః అక్కడి నుంచి విద్రవంతి పరిగెట్టడం మొదలెట్టారు లంకానగరం వైపు. మహోదరం తం వినిపాత్య భూమౌ మహాగిరేః కీర్ణమివైకదేశం సూర్యాత్మజస్తత్ర రాజలక్ష్మ్యా సూర్యః స్వతేజోభిరివాప్రధృష్యః. సార్ మహాకవి మళ్ళీ సుగ్రీవుణ్ణి చెప్తూ ఉన్నారు. మహోదరం తం వినిపాత్య భూమౌ, అలా రకంగా మహోదరుణ్ణి భూమౌ వినిపాత్య భూమి మీద సంహరించి, మహాగిరేః కీర్ణమివైకదేశం ఒక మహాపర్వతం యొక్క ఒక భాగం, ఏదో ఒక భూకంపమో మరేదో వచ్చింది, లేకపోతే ఇంద్రుడు వజ్రాయుధంతో ఏదో కొట్టారు. ఒక మహాపర్వతం రెండు ముక్కలై ఆ ముక్క ఒకటి దూరంగా పడింది, పెద్ద ముక్క. అలాగా నేల మీద పడి ఉన్నటువంటి ఆ మహోదరుడు అలా పడి ఉన్నాడు నేల మీద కదలకుండా. అటువంటి మహోదరుణ్ణి పడవేసి యుద్ధంలో ఎలా ఉన్నాడట, సూర్యాత్మజ సూర్యపుత్రుడైనటువంటి ఆ సుగ్రీవుడు తత్ర రాజా అక్కడ ప్రకాశించిపోతూ ఉన్నాడు, వెలిగిపోతూ ఉన్నాడు సంతోషంతో, లక్ష్మ్యాం శోభతో వెలిగిపోతూ ఉన్నాడు, ఆనందంతో వెలిగిపోతూ ఉన్నాడు. సూర్యః స్వతేజోభిః అప్రధృష్యః మధ్యందిన మార్తాండుడు తన యొక్క స్వకీయమైనటువంటి తేజస్సుతో ఏ రకంగా వెలిగిపోతూ ఉంటాడో ఆ రకంగా వెలిగిపోతూ కనిపించాడు సూర్యాత్మజః సూర్యాత్మజుడైనటువంటి సుగ్రీవుడు. జయలక్ష్మితోటి ప్రకాశిస్తూ ఉన్నాడు అతడు. అధ విజయమవాప్య వానరేంద్రః సమరముఖే సురసిద్ధ యక్ష సంఘైః అవనితలగతైశ్చ భూత సంఘైః పరుష సమాకులితైర్నిరీక్ష్యమాణః. హర్ష సమాకులితైః నిరీక్ష్యమాణః. పైనుంచి ఆ సుగ్రీవుని యొక్క విజయాన్ని చూసి సుర సిద్ధ యక్ష సంఘైః ఆకాశం నుంచి దేవతలు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు, మహర్షులు వీరందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు. అలాగే నేల మీద ఉన్నటువంటి సమస్త భూతములు కూడా, నేల మీద ఉన్నటువంటి సమస్త వానరములు, ఇతర జీవులందరూ కూడా హర్ష సమాకులితైః చాలా సంతోషంతో
ఉప్పొంగిపోతున్నటువంటి ఆపుకోలేనటువంటి సంతోషం కలిగినటువంటి వారై వాళ్ళందరూ కూడా నిరీక్ష్యమాణ, వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు సుగ్రీవుడిని. ఆ రకంగా సుగ్రీవుడు చూడబడేవాడు అయ్యాడు వాళ్ళందరి చేత, పైనుంచి దేవతాదుల చేత, కింద నుంచి సమస్త భూతముల చేత. దానికి ఆ రకంగా మనకి మహోదరుని యొక్క ఆ సమాప్తం జరిగింది, మనం చూసాం. తర్వాత అష్టనవతితమ సర్గ, 98వ సర్గలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ ముగ్గురు మరణిస్తే ఇంకా మనకి రామరావణ యుద్ధమే, ఇంకేమీ అడ్డం లేదు. అది ఎప్పుడిప్పుడా అని మళ్ళీ రావణ యుద్ధం కోసం ఎదురు చూస్తాం, ఎప్పుడు మొదలవుతుందా. ఆ ఇంద్రజిత్ ఎప్పుడు మరణిస్తాడా అని చూసాం మొదలయ్యాక. రావణాసుడు కూడా కొంచెం దీర్ఘంగానే యుద్ధం జరిగినప్పటికీ రామరావణ యుద్ధం కంటూ జరిగాక వారిద్దరూ ఎదురుపడ్డాక ఇంకా మనకి తిరుగులేదు. అప్పటిదాకా కొంచెం దారిలో అడ్డం వస్తున్న వాళ్ళని గబగబా మనం తొలగించుకుంటూ వెళ్ళాలి. ఒకడిని అడ్డు తొలగించుకున్నాం మహోదరుడిని, ఇంకా ఇద్దరిని తొలగించుకోవాలి. రెండో వాడు మహాపార్శ్వుడు, రెండో వాడి పేరు. మూడో వాడు విరూపాక్షుడు. మహాపార్శ్వుడు దగ్గరికి వచ్చాం. మహోదరేతు నిహతే మహాపార్శ్వో మహాబలః సుగ్రీవేణ సమీక్ష్యాథ క్రోధాత్ సంరక్తలోచనః అంగదస్య చ మోం భీమాం క్షోభయామాస మర్గణైః. ఎప్పుడైతే మహోదరుడు మరణించాడు అని విన్నాడో మహాబలుడైనటువంటి మహోపార్శ్వుడికి చాలా కోపం వచ్చింది. వెంటనే అతడు సుగ్రీవుడి చేత చంపబడినటువంటి మహోదరుని యొక్క వధ విన్నటువంటి ఆ మహాపార్శ్వుడు క్రోధాత్ సంరక్తలోచన, క్రోధంతో మిక్కిలి దారుణమైనటువంటి కోపం తెచ్చుకున్నవాడై, సంరక్తలోచనుడై, ఎర్రనైనటువంటి కన్నులు కలవాడై అతడు అంగదస్య చమోం భీమాం, మిక్కిలి భయంకరమైనటువంటి భీమమైనటువంటి అంగదుడి యొక్క సేన మీదకి మార్గణై క్షోభయామాస, బాణాలతోటి కొట్టడం మొదలెట్టాడు. అంగదుడి యొక్క సేన మీద విరుచుకుపడ్డాడు ఈ మహాపార్శ్వుడు. సవానరాణాం ముఖ్యానాం ఉత్తమాంగాని రాక్షసః పాతయామాస కాయేభ్యః ఫలం వృంతాదివానలః. జంఝామారుతం వచ్చి చాలా పెద్ద గాలి వీచేస్తే తాటి పళ్ళన్నీ తాటి చెట్టు నుంచి రాలిపోయినట్టు అతగాడు వేసినటువంటి బాణాలు వానరాణాం ముఖ్యానాం ఉత్తమాంగాని, ఉత్తమాంగము అంటే శిరస్సు అని అర్థం. ఈ ముఖ్యమైనటువంటి వానరుల యొక్క ఉత్తమాంగములు శిరస్సుల్ని పాతయామాస కాయేభ్యః, శరీరాల నుంచి వేరు చేసి నేల పడవేస్తూ ఉన్నాడు. తాటి చెట్టు నుంచి పడు రాలిపోతున్నట్టుగా ఒక్కొక్కడి తలకాయ నేల మీద రాలిపోతుంది. ఫలం వృంతాదివానలః, వాయువు ఆ బాగా పక్వమైనటువంటి పళ్ళని టపటపా నేల రాల్చేసినట్లుగా అది వారి శరీరం నుంచి తలకాయలు నేల రాలిపోతున్నాయి. కేశాంచిదిషుభిః బాహూం చిచ్ఛేద అధ రక్త రాక్షసః వానరాణాం సుసంరబ్ధః పార్శ్వం కేశాంచిత్ అక్షిపత్. కొందరికి శిరస్సులు ఇలా ఖండిస్తున్నాడు. కేశాంచిత్, కొందరికైతే బాహుం చిచ్ఛేద, రెండు బాహుల్ని కూడా తన బాణాలతోటి నరికి వేస్తూ ఉన్నాడు. వానరాణాం సుసంరబ్ధః, మిక్కిలి తొందరపడుచున్న వాడై గబగబా యుద్ధాన్ని ముగించుకుని వెళ్ళిపోవాలి అనేటువంటి కోరికతోటి, ఎంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువ మంది వానరులు సంహరించగలిగితే అంత మంచిది కదా అన్నట్లుగా తొందరపడుతున్న వాడై త్వరతోటి ఇషుభిః పార్శ్వం కేశాంచితాక్షిపత్, తన బాణాలతోటి కొందరి యొక్క పార్శ్వభాగాన్ని కొట్టాడు. అంటే శరీరం సగం అయిపోయి ఒక పార్శ్వం తెగిపోయేలాగా కొడుతూ ఉన్నాడు. తే అర్జితాః బాణవేగేన మహాపార్శ్వేన వానరాః విషాద విముఖాః సర్వే బభూవుః గతచేతసః. మహాపార్శ్వుని చేత ఆ రకంగా తన యొక్క బాణముల యొక్క వేగంతో కొట్టబడిన వారై, బాధింపబడిన వారై అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా విషాద విముఖాః, విషాదం చేత విముఖులై, విముఖులు అని రెండు రకాలుగా ఉంటారు. విముఖులు అంటే ఆనందంగా ఉన్నప్పుడు, ఒకరితో ఆ కార్యక్రమం ఇంకా కావాలి అనుకున్నప్పుడు అక్కడ ఉంటారు. విముఖులు అయితే ఇష్టం లేకపోయినా అక్కడ ఉండేవారు.
కాబట్టి విషాదంతో విముఖులై దూరంగా వెళ్ళిపోలేక, ఇంకా యుద్ధాన్ని వదిలి వెళ్ళలేక యుద్ధరంగాన్ని విషాదంతో కూడి ఉన్నప్పటికీ కూడా విముఖంగా ఇష్టం లేకపోయినా గత చేత సహా పోయిన చైతన్యం కలవారై బభూవు గత చేతకులై పడిపోయి వాళ్ళందరూ కూడా అక్కడే ఆ రకంగా అతని యొక్క దెబ్బకి వాళ్ళందరూ పడిపోతూ ఉన్నారు. స వానరాణాం ముఖ్యానాం ఉత్తమాంగాని రాక్షసః పాతయామాస కాయేభ్యః కేషాంచిత్ పార్శ్వం చిత్ అక్షిపత్ ते अर्दिताः बाणवेगेन महापार्श्वेन वानराः విషాదవిముఖాః సర్వే బభూవుః గతచేతసాః. వాళ్ళందరూ కూడా విషాదంతో సత్వమంతా ఉడిగిన వారై దీనమైనటువంటి మనసులతోటి ఏమాత్రము బలం లేకుండా నిరసించిన పోయిన వారై మనోబలం అంతా పోయిన వారై అయిపోయారు. నిశమ్య బలముద్విగ్నం అంగదో రాక్షసార్దితం వేగం చక్రే మహావేగ సముద్ర ఇవ పర్వసు. అంగదుడి యొక్క సైన్యం ఈ రకంగా మరణిస్తూ ఉండగానే విషయం తెలిసింది అంగదుడికి, కొంచెం దూరంగా ఉన్నటువంటి అంగదుడికి. నిశమ్య ఈ విషయాన్ని విన్నటువంటి వాడై అంగదుడు రాక్షసార్దితం ఉద్విగ్నం బలం నిశమ్య, ఈ విధంగా మహాపార్శ్వుని చేత మిక్కిలి బాధ పెడుతూ ఉద్విగ్నంగా ఉన్నటువంటి తన యొక్క సేన విషయం తెలుసుకున్నటువంటి అంగదుడు మహావేగ వేగం చక్రే సముద్ర ఇవ పర్వసు పర్వసు మొత్తానికి ఒకసారి పొండమి నాడు ఉత్తుంగమైనటువంటి కెరటాలతోటి పైకి ఎగుస్తూ ఉన్నటువంటి మహాసముద్రం లాగా ఒక్కసారి ఎగిరిపడ్డాడు అంగదుడు. మహావేగంతో, గొప్ప వేగంతో మన యుద్ధరంగంలోకి దిగాడు. ఆయసం పరిఘం గృహ్య సూర్యరశ్మి సమప్రభం సమరే వానర శ్రేష్ఠో మహాపార్శ్వే న్యపాతయత్. సూర్యకిరణములతో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి, అంటే మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక ఇనుప పరిహ దొరికింది. అది తీసుకున్నాడు అంగదుడు. దాన్ని మహాపార్శ్వుడి మీదకి విసిరాడు. ఆ పరిహని, ఆ దూలం లాంటి పెద్ద ఆయుధాన్ని. సతుతేన ప్రహారేణ మహాపార్శ్వో విచేతనః ససూతః చందనాత్ తస్మాత్ విసంజ్ఞః అపతత్ భువి. విసంజ్ఞః, అది తగిలిన వెంటనే పార్శ్వుడు అతడు విసంజ్ఞుడయ్యాడు, తెలివి కోల్పోయాడు. ఒక్కసారి మూర్ఛపోయిన వాడై చందనాత్ తస్మాత్, ఆ రథం మించి నేల మీద పడ్డాడు. అపతద్ భువి, నేల మీద పడిపోయాడు మహాపార్శ్వుడు తెలివి కోల్పోయి. తస్య రక్షరాజస్తేజస్వీ నీలాంజనచయోపమః నిష్పత్యసు మహావీర్యః సయూధాన్ మేఘసన్నిభాత్ ప్రగృహ్య గిరిశృంగాభాం పుప్తః స విపులాం శిలాం అశ్వాన్ జఘాన తరసా అభంజ చందనం శతం. మిక్కిలి తేజస్సు కలవాడై నీలాంజన చయోపమః, నల్లని కాటుక ప్రోగుతో సమానమైనటువంటి వాడు, కాటుక గుట్ట, కాటుక కొండ, అటువంటి దాంతో సమానమైనటువంటి మహావీర్య, చాలా గొప్ప మంచి వీరుడైనటువంటి వృక్షరాజ. జాంబవంతుడు చూశాడు, జాంబవంతుడి యొక్క వర్ణన. వృక్షరాజ తేజస్వి నీలాంజన చయోపమః. ఇందాక రాక్షస రాజ అని చదివాను, పొరపాటు. వృక్షరాజ, వృక్షరాజ అయినటువంటి మహా తేజస్సు కలిగినటువంటి నల్లని కాటుకోలే రంగు ఉన్నటువంటి సుమహావీర్యుడైనటువంటి జాంబవంతుడు క్రుద్ధ, కోపించిన వాడయ్యాడు. మేఘ సన్నిభాత్ యూధాత్ నిష్పత్య, పెద్ద మేఘంలా ఉంది ఆ భల్లూకముల యొక్క గుంపు. ఆ మేఘంలా ఉన్నటువంటి, కదులుతూ ఉన్నటువంటి భల్లూకముల గుంపులోంచి ఒక్కసారి పైకి లేచాడు. నిష్పత్య, బయటికి ఎగిరి పైకి వచ్చాడు. గిరిశృంగాభాం విపులాం శిలాం ప్రగృహ్య, పెద్ద పర్వత శిఖరంతో సమానమైనటువంటి పెద్ద బండరాయిని ఒకదాన్ని తీసుకున్నాడు. తరసా, మిక్కిలి వేగంతో
తస్య అశ్వాన్ జఘాన, ఈ మహాపార్శ్వుడి యొక్క రథానికి పూంచినటువంటి అశ్వాలని మీద అది పడేసి ఆ అశ్వాలని సంహరించాడు. చందనంచ బభంజ, వాడు కూర్చున్నటువంటి ఆ రథాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసేసాడు ఆ రాయితోటి ఈ జాంబవంతుడు. లబ్ధ సంజ్ఞస్తు మహాపార్శ్వో మహాబలః అంగదం బహుభిః బాణైః భూయస్తం ప్రత్యవిధ్యత. ఒకసారి తెలివి తెచ్చుకున్నటువంటి మహాపార్శ్వుడు మళ్ళీ నేల మీదకి దిగి ధనుర్బాణాలు ధరించి మా అంగదుడి మీదకి అనేకమైనటువంటి బాణాలని వేయడం మొదలెట్టాడు. ప్రత్యవిధ్యత, కొట్టాడు బాణాలతోటి అంగదుడిని. జాంబవంతం త్రిభిర్బాణైః, జాంబవంతుడి మీద 3 బాణాలు వేశాడు. జఘాన స్థానాంతరే, వక్షస్థలం మీద తగిలేలాగా జాంబవంతుడిని 3 వాడి అయినటువంటి బాణాలు దిగొట్టాడు, దిగేలా కొట్టాడు జాంబవంతుడి యొక్క వక్షస్థలం మీద. వృక్షరాజం గవాక్షంచ జగాన బహుభిస్సరైః, వృక్షరాజు అయినటువంటి జాంబవంతుడితో పాటు పక్కనే ఉన్నటువంటి గవాక్షుడిని కూడా కొట్టాడు తన బాణాలతోటి మహాపార్శ్వుడు. గవాక్షం జాంబవంతం చ సదృష్ట్వా శరపీడితౌ జగ్రాహ పరిఘం ఘోరం అంగదః క్రోధమూర్ఛితః. చాలా కోపం వచ్చేసింది అంగదుడు. పెద్దవాడైనటువంటి జాంబవంతుడు దెబ్బతిన్నాడు, చిన్నవాడైనటువంటి గవాక్షుడు దెబ్బతిన్నాడు, ఓర్చుకోలేకపోయాడు అంగదుడు. గవాక్షం జాంబవంతం చ సదృష్ట్వా శరపీడితౌ, వారిద్దరూ కూడా బాణముల చేత పీడింపబడుతూ ఉన్నారు, వారిద్దరినీ కొట్టాడు వీడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి అంగదుడు క్రోధమూర్ఛిత, క్రోధంతో ఒళ్ళు తెలియనటువంటి వాడై పరిహం జగ్రాహ, పరిహని చేతిలోకి తీసుకున్నాడు, పరిహని చేతితో పట్టుకున్నాడు. తస్యాంగదః సరోషాక్షో రాక్షసస్య తమాయసం దూరస్థితస్య పరిహం రవిరశ్మి సమప్రభం తవాభ్యాం భుజాభ్యాం సంగృహ్య భ్రామయిత్వా చ వేగవత్ మహాపార్శ్వస్య చిక్షేప వదార్థం వారినస్తుతః. ఎలాగైనా మహాపార్శ్వుడు సంహరించాలి అనేటువంటి కోరికతోటి ఆ పరిహాన్ని తీసుకుని తన యొక్క 2 భుజములతో పట్టుకుని, 2 చేతులతోటి పట్టుకుని గిరగిరగిరగిరగిర తిరిగి ఆ పార్శ్వాన్ని గురి చూసి ఆ మహాపార్శ్వుడి మీదకి చిక్షేప, మహాపార్శ్వస్య చిక్షేప వధార్థం, అతన్ని సంహరించాలి అనేటువంటి కోరికతోటి మహాపార్శ్వుడిని కొట్టారు. వాలినస్తుతః, అంగదుడు ఆ పరిహతోటి. సతు క్షిప్తో బలవతా పరిహః తస్య రక్షసః ధనుశ్చ సశరం హస్తాత్ శిరస్త్రాణం చ పాతయత్. మొత్తానికి ఆ పరిహ వెళ్ళి తగిలి అతని చేతిలో ఉన్నటువంటి ధనుసు ముక్కలైపోయింది, బాణం జిగర ఎక్కడో పడింది. ఆ శిరస్త్రాణం కూడా, అంటే పెట్టుకున్నటువంటి శిరస్త్రాణం, శిరస్సు యొక్క రక్షణ కోసం వాడేటువంటి పరికరం, ఆ శిరస్త్రాణం కూడా ముక్కలై నేల మీద పడిపోయింది. తం సమాసాద్య వేగేన వాలిపుత్రః ప్రతాపవాన్ తలేన అభ్యహనత్ క్రుద్ధః కర్ణమూలే సకుండలే. ఎక్కడ కొడితే ఎక్కువ దెబ్బ తగిలితే ఎక్కువ ప్రమాదం తెలిసినటువంటి వాడు అంగదుడు. మామూలుగా ఇప్పటికీ ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం కూడా ఈ కణత భాగంలో గనక కొట్టినట్లయితే చాలా ప్రమాదం, అక్కడ దెబ్బ తగిలినట్లయితే చాలా ప్రమాదం. కారణం, దాని వెనకాల బ్రెయిన్కి వెళ్ళేటువంటి 2 ముఖ్యమైనటువంటి నాళాలు ఉంటాయి. అవి తగ్గాయి అంటే రక్త ప్రసరణ మెదడుకు తగ్గిపోతుంది. అలాగే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఈ కణం దగ్గర ఉన్నటువంటి రక్తనాళం తగ్గితే అక్కడి నుంచి విపరీతమైనటువంటి రక్తస్రావం కలుగుతుంది. చాలా ఎక్కువ వేగంతో రక్తం వెళ్ళేటువంటి పార్ట్ అది. కాబట్టి ఇటు కానీ ఈ కణతల మీద కనుక గట్టిగా దెబ్బ తగిలితే మనిషికి చాలా ప్రమాదం. కాబట్టి చూసినటువంటి అంగదుడు తం సమాసాద్య వేగేన, అలాగా అప్పుడే తెలివి తెచ్చుకుని ఉన్నటువంటి రథం పోయింది, అశ్వాలు పోయాయి, నేల మీద నడుస్తూ వస్తూ ఉన్నటువంటి ఆ మహాపార్శ్వుడిని చూసి ప్రతాపవాన్ వాలిపుత్రః, మహాప్రతాపవంతుడైనటువంటి వాలిపుత్రుడైనటువంటి అంగదుడు తలేన అభ్యహనతు, ఒక్క దెబ్బ వేశాడు. క్రుద్ధః, మికిలి కోపంతో వేశాడు. కర్ణమూలే, ఇక్కడ కొట్టకూడదు అక్కడ కొట్టాడు.
సకుండలే, కుండలములతో కూడినటువంటి కర్ణముల యొక్క మూల భాగములు ఆయన దెబ్బ కొట్టాడు. సత్ క్రుద్ధో మహావేగో మహాపార్శ్వో మహాద్యుతి కరేణైకేన జగ్రాహ సుమహాంతం పరస్వధం. ఆ దెబ్బ తిన్నప్పటికీ కూడా మహాపార్శ్వుడు మిక్కిలి కోపంతో చాలా పెద్దదైనటువంటి పరస్వధం ఒకదాన్ని తీశాడు. పరస్వధం అంటే గండ్రగొడ్డలి. ఆ గండ్రగొడ్డలి లాంటి తీసి ఈ అంగదుడి మీదకి వస్తూ ఉన్నాడు మహాపార్శ్వుడు. తం తైలధౌతం విమలం శైలసారమయం దృఢం రాక్షస పరమకుద్ధో వాలిపుత్రే న్యపాతయత్. ఆ పరస్వధాని గండ్రగొడ్డని గిరిగిరా తిప్పి అంగదుడి మీదకి విసిరాడు. పరమ క్రుద్ధ రాక్షస, మిక్కిలి కోపంతో ఉన్నటువంటి ఆ మహాపరశుడు అయినటువంటి రాక్షసుడు. తైలధౌతం, ఆ గండ్రగొడ్డని ఎలా ఉందంటే బాగా దానికి నూనె రాసి ఉందట. అంటే దాన్ని బాగా సానబెట్టి మిక్కిరి వాడిగా ఉండేలా చేశారు. చేసి అది తుప్పెట్టకుండా ఉండేలాగా నూనె రాసి ఉన్నది. విమలం, ఏమాత్రము మాలిన్యం లేదు, తళతళ మెరిసిపోతున్నది వాడిగా. శైలసారమయం, శైలసారం అంటే ఇనుము, ఇనుముతో చేయబడింది. ఆయస వికారం, అది ఇనుముతో చేయబడినటువంటి దృఢమైనటువంటి మిక్కిలి బలమైనటువంటి ఆ గండ్రగొడ్డల్ని వాలిపుత్రే న్యపాతయత్, అంగదుడి మీదకి విడిచాడు మహాపార్శ్వుడు. తేన వామాంస ఫలకే భృశం ప్రత్యవహి అవపాతితం అంగదో మోక్షయామాస సరోషః సపరస్వధం. సరోషః అంగదః, రోషంతో కూడుకుని ఉన్నటువంటి వాడై, రోషంతో రక్తాంతలోచనుడైనటువంటి ఎర్రబడినటువంటి కన్నుడు కలిగినటువంటి వాడైనటువంటి అంగదుడు తేన వామాంస ఫలకే భృశం ప్రత్యనపాతితం, తన యొక్క అంశభాగం అంటే ఇది ఎడమ అంశభాగం మీద తగిలిందట ఆ పరస్వధం వచ్చి, ఆ గండ్రగొడ్డలు వచ్చి అంగదుడికి. దాన్ని మోక్షయామాస, త్రుటిలో తప్పించుకున్నట్ట. జస్ట్ రాసుకుని వెళ్ళింది తప్ప అతనికి ఏమీ ఎక్కువ హాని చేయలేదు. అంత వేగంగా వచ్చినటువంటి ఆ గండ్రగొడ్డలి, దాని నుంచి తప్పించుకున్నాడు అంగదుడు. స వీరో వజ్ర సంకాశం అంగదో ముష్టిమాత్మనః సంవర్తయత్సు సంక్రుద్ధః పితృతుల్య పరాక్రమః. వెళ్ళి ఒకసారి వాలిని గుర్తు చేస్తున్నాడు. మహాపరాక్రమవంతుడైనటువంటి వాలితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి, బలము కలిగినటువంటి అంగదుడు వజ్ర సంకాశం ముష్టిం సంవర్తయత్ సుసంక్రుద్ధః, ముష్టిని బిగించాట. సంవర్తయత్, ముష్టిని ఇలా బిగించాడు. అది ఎలాంటిది? వజ్ర సంకాశం, వజ్రం లాంటిది, ఇంద్రుడి యొక్క వజ్రాయుధం వలె మిక్కిరి బలమైనటువంటిది, గట్టి అయినటువంటిది. ముష్టిం సంవర్తయామాస, ముష్టిం పిడికిని బిగించాడు. ఎవరు? పితృతుల్య పరాక్రమ అంగదః ఆత్మనః ముష్టిం, తన ముష్టిని ఇలాగా సంవర్తయామాస, దగ్గరికి తీశాడు. అది వజ్ర సమానమైనటువంటి బలం కలిగి ఉంది. పితృతుల్య పరాక్రముడైనటువంటి అంగదుడు ఆ ముష్టితోటి మహాపరశుడిని కొట్టడానికి వస్తూ ఉన్నాడు. రాక్షసస్య స్తనాభ్యాసే మర్మజ్ఞో హృదయం ప్రతి ఇంద్రాశని సమస్పర్శం సముష్టిం విన్యపాతయత్. విన్యపాతయత్, విశేషంగా న్యపాతయత్, విశేషంగా చాలా గట్టిగా ఆ ముష్టిని పిడికించి దానిని వేశాడు. ఎక్కడ? రాక్షసస్య స్తనాభ్యాసే, మర్మస్థానం ఏమిటో మర్మజ్ఞుడైనటువంటి, ఎక్కడ కొడితే ఎక్కువ దెబ్బ తగులుతో తెలిసినటువంటి అతడు హృదయం ప్రతి, గుండె ఎక్కడ ఉంటుందో అక్కడ స్తనాభ్యాసే, రెండు స్తనములకు మధ్య భాగంలో ఆ వజ్రం లాంటి తన ముష్టితోటి ఒక దెబ్బ కొట్టాడు అంగదుడు ఆ మహాపార్శ్వుని. తేన తస్య నిపాతేన రాక్షసస్య మహామృదే పపాల హృదయం సపపాత అతో భువి. వక్షస్థలం 2 ముక్కలు అయిపోయిందట ఆ మహాపార్శ్వుడికి. వెంటనే అతడు నేల మీద పడి మరణించాడు. ఆ మహాయుద్ధంలో, ఘోరమైనటువంటి
ఆ యుద్ధంలో ఆ రకంగా మహాపార్శ్వుడిని అంగదుడు సంహరించేశాడు. తస్మిన్ వినిహతే భూమౌ తత్సైన్యం సంప్రచుక్షుభే. ఎప్పుడైతే అతడు నేల మీద పడి అలా మరణించాడో ఆ సైన్యం అంతా సంప్రచుక్షుభే. చుక్షుభే అంటేనే బాగా అల్లకల్లోలమైంది. ప్రచుక్షుభే బాగా ఎక్కువగా శోభన పొందింది. సంప్రచుక్షుభే బాగా చాలా ఎక్కువగా ఆ క్షోభను పొందింది రాక్షస సైన్యం అంతా. అభవచ్చ మహాన్ క్రోధ సమరే రావణస్య తు. మళ్ళీ కోపం తెచ్చుకున్నాడు రావణాసురుడు. రెండవ వాడైనటువంటి మహాపార్శ్వుడు కూడా సంహరించబడ్డాడు. అది కూడా వాలిపుత్రుడైనటువంటి అంగదుని చేత అని తెలియగానే వానరాణాం ప్రహృష్టానాం సింహనాదః మహానభూత్. సింహనాదః సుపుష్కలః స్ఫోటయన్నివ శబ్దేన లంకాం సట్టాలగోపురాం సహేంద్రేణ దేవానాం నాదః సమభవన్ మహాన్. ఈ వానరులు ఎంత ఆనందపడిపోయారంటే ఈ సుపాసుడు మరణించాడని తెలియగానే, మహాపాసుడు మరణించాడని తెలియగానే ఒక్క కేక పెట్టారు. వాళ్ళ కేకకి ఆ కోటంతా కదిలిపోయి భూకంపం వచ్చినట్టు పడిపోయినట్టుగా కోటలో కొన్ని బాగా నేలను పడిపోయాయి. అంత గట్టి కేక పెట్టారు వానరులందరూ కూడా ఆనందంతో. స్ఫోటయన్నివ శబ్దేన తమ శబ్దంతో పెద్ద పెద్ద పేలుళ్ళు సంభవిస్తున్నాయా అక్కడ ఆ కోటలో అన్నట్టుగా సట్టాల గోపురాం లంకాం స్ఫోటయన్నివా. సమస్తమైనటువంటి గోపురాలతోటి కూడి ఉన్నటువంటి ఆ ఆ లంకానగరం కూడా బద్దలైపోతుందా అన్నంత గట్టిగా అరిచారట వాళ్ళు. పైనుంచి సహేంద్రేణ దేవానాం ఇంద్రుడు మొదలైనటువంటి సమస్త దేవతలు కూడా నాదహ సమభవన్ మహాన్ గట్టిగా జై జయధ్వానాలు చేస్తూ ఉన్నారు. మహాపార్శ్వుడు మరణించాడని చూసినటువంటి ఆ దేవేంద్రాదులందరూ కూడా. అధేంద్ర శత్రుస్థితశాలయానాం వనౌక సాంచైవ మహాప్రణాదం కృత్వా సరోషం యుధిరాక్షసేంద్రః పునశ్చ యుద్ధాభిముఖో ప్రతస్థే. మళ్ళీ విన్నాడు ఇంద్రశత్రువు రావణాసురుడు. ఇంద్రశత్రువు అంటే రావణుడు, దేవతలకు శత్రువు అయినటువంటి, దేవత సార్వభౌముడైనటువంటి ఇంద్రుడికి శత్రువు అయినటువంటి త్రిదశాలయానాం వనౌక సాంచైవ మహాప్రణాదం. దేవతల యొక్క జయ జయధ్వానాలు విన్నాడు, కిందన అరుస్తూ ఉన్నటువంటి వానర సేన యొక్క జయ జయధ్వానాలు విన్నాడు. అవి రెండూ విన్నటువంటి రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుడు శృత్వా విని సరోషం విక్కిరి కోపంతో పునశ్చ యుద్ధాభిముఖో వతస్తే మళ్ళీ యుద్ధభూమికి యుద్ధంలోకి వెళ్ళి తానే యుద్ధంలోకి దిగాలి అని అక్కడికి వెళ్ళి అవతస్థే నిలబడి ఉన్నాడు. తాను మళ్ళీ యుద్ధరంగంలోకి తానే దిగుదాము అని. కానీ ఇంకా ఇప్పుడు ఆ నవనవతితమ సర్గం మనకి అందరి వహని కూడా చెప్పుకున్నాం. విరూపాక్షుడు మహోదరుడు మహాపార్శ్వుడు వీళ్ళందరూ అందరూ మరణించారు. ఇంకా తాను యుద్ధంలోకి దిగ తప్పలేదు. మహోదర మహాపార్శ్వౌ హతౌ దృష్ట్వా తు రాక్షసౌ తస్మింస నిహతే వీరే విరూపాక్షే మహాబలే ఆవివేశ మహాన్ క్రోధః రావణం తు మహామృధే సూతం చంతో సంచోదయామాస వాక్యం చేదమువాచ. సరిపోతున్నాడు. అంత ముగ్గురు మహాయోధులైనటువంటి తన అంగరక్షకులే మరణిస్తే యుద్ధం చేస్తున్నవాడు ఎవడు అనేటువంటి జ్ఞానం లేకుండా, ఎవరి మీదకి నేను ఇప్పుడు యుద్ధానికి వెళుతున్నా అనేటువంటి ఆలోచన లేకుండా, అది ఆశ్చర్యం మహర్షి. అంత బుర్రలేని వాళ్ళు కూడా ఉంటారా ఆశ్చర్యం. ఆశ్చర్యపోయారు మహర్షి. మహోదర మహాపార్శౌ హతౌ దృష్ట్వా రాక్షసులైనటువంటి మహోదర మహోపార్శుడు ఇద్దరు మరణించడం చూసి తస్మిన్ స నిహతే వీరే విరూపాక్షే మహాబలే మహాబలుడైనటువంటి విరూపాక్షుడు మరణించడం చూసి ఆవివేశ మహాన్ క్రోధః రావణంతు మహాముధే క్రోధావేశుడైపోయాట. క్రోధం వచ్చి ఆవేశించేసింది. క్రోధం ఆవేశించేస్తే ఏమవుతుంది? మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు, ఏ నిర్ణయం తీసుకుంటున్నామో తెలియదు, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం చాలా క్రోధంగా ఉంది. అలాంటి క్రోధంగా ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? యుద్ధానికి వెళ్ళిపోయి రామచంద్రునితో యుద్ధం చేసేయాలి.
సంచోదయామాస వాక్యం చేదమువాచ సూతం. తన యొక్క సారథిని పిలిచి సారథిని చెప్తూ ఉన్నాడు రావణాసురుడు. నిహతానాం అమాత్యానాం రుద్ధస్య నగరస్య చ దుఃఖమేవ అపనేష్యామి హత్వా తౌ రామలక్ష్మణౌ. ఇప్పుడు నేను ఒక పని చేయబోతున్నాను ఓయ్ అన్నాడు తన సారథితోటి. అయ్యా చిత్తం ఏం చేస్తారంటే తమరు అన్నాడు వాడు. ఏందయ్యా వీడి రామలక్ష్మణుడిని సంహరించి వచ్చేస్తాను అంతే, ఎంత చిన్న విషయం అన్నట్లుగా చెబుతున్నాడు. దుఃఖమేవ అపనేష్యామి, ఇప్పుడు నేను నా యొక్క మరణించినటువంటి సమస్తమైనటువంటి అమాత్యుల యొక్క నగరాన్ని నన్ను కట్టడి చేసి నన్ను బయటికి రానివ్వకుండా ముట్టడి చేసినటువంటి నా నగరం యొక్క లంకా నగరం యొక్క దుఃఖం అపనేష్యామి, వారి దుఃఖాన్ని తుడిచిపెట్టేస్తాను, వాళ్ళకి మళ్ళీ సంతోషం కలిగించేలా చేస్తాను. ఎలాగా? తౌ రామ లక్ష్మణౌ హత్వా, ఇరువురిని ఆ రామలక్ష్మణుడు ఇరువురిని కూడా సంహరించి నేను నా అమాత్యులు మరణించిన నా అమాత్యులందరికీ శాంతి కలిగేలాగా, నా నగరం అంతా సంతోషించేలాగా వాళ్ళ దుఃఖాన్ని నేను పోగొడతాను ఇప్పుడు అని చెప్పి ఒక అందమైనటువంటి మాట చెప్తున్నాడు. మహాకవిత్వంతో కూడినటువంటి వాడైతే చెప్పి ఇటువంటి మాట చెప్పలేడు. పైగా ఎప్పుడు చెప్తున్నాడు? ఇటువంటి సందర్భంలో చెప్తున్నాడు. మహాయుద్ధానికి వెళ్ళబోతూ మామూలుగా ఒక 2 నిమిషాల్లో అయిపోతే టక్కని చెప్పేసి వెళ్ళిపోదాం యుద్ధానికి అంటే, కానీ అక్కడ కవిత్వం వచ్చేసింది మళ్ళీ. ఏనో ఇప్పుడు పోయేవాడు కవిత్వం చెప్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఆ కవిత్వం. మొత్తానికి ఏమంటున్నాడు? రామ వృక్షం రణే హన్వి, మహా అద్భుతమైనటువంటి మాట ఒకటి చెప్తూ ఉన్నాడు. రామ వృక్షం రణే హన్వి సీతా పుష్ప ఫలప్రదం ప్రశాఖాయస్య సుగ్రీవః జాంబవాన్ కుముదో నలః మైందశ్చ ద్వివిధశ్చ అంగదో గంధమాదనః అనువాంస సుషేణశ్చ సర్వే చ హరియుధపాః. రాముడు అనేటువంటి వృక్షాన్ని ఈరోజు నేను నరికేస్తాను. రాముడు వృక్షమా? అవును వృక్షమే. మరి వృక్షం అంటే దానికి ఫలం ఉండాలిగా, పుష్పాలు ఉండాలిగా. సీతా పుష్ప ఫలప్రదం, రాముడు అనే వృక్షానికి పూచిన పువ్వు సీతమ్మ. రాముడనే వృక్షం యొక్క హృదయంలో ఉన్నటువంటి సారమైనటువంటిది సీతమ్మ తల్లి. మరి వృక్షం అంటే దానికి కొమ్మలు అవన్నీ ఉండాలిగా, ఉన్నాయి. ప్రశాఖాయస్య సుగ్రీవః జాంబవాన్, బోల్డ్ శాఖలు ఉన్నాయి దానికి, ఆ వృక్షానికి. ఏమిటి ఆ కొమ్మలన్నీ? సుగ్రీవుడు, జాంబవంతుడు, కుముదుడు, నలుడు, మైందుడు, ద్వివిధుడు, అంగదుడు, గంధమాదనుడు, హనుమానుడు, సుషేనుడు అనేటువంటి వానర నాయకులు అనేటువంటి కొమ్మలు ఉన్నాయి. అటువంటి కొమ్మలు ఉన్న రామవృక్షాన్ని నేను సంహరించబోతున్నాను, కత్తిరించబోతున్నాను, పడైపోతున్నాను. ఇప్పుడు గుండెలతో నరికేస్తాను. తారాదేవి వాలి మరణం తర్వాత రామచంద్రుని వృక్షంతో పోతుంది. పచ్చడి చెట్టు రామచంద్రుడు. ఎలాంటి చెట్టు? ఆవిడ పోల్చిన వృక్షం ఎలా ఉంది? నివాస వృక్ష సాధూనాం, రామ వృక్షము నివాస వృక్షం, చల్లని నీడనిచ్చేటువంటి వృక్షం. దాని కింద ఎంతో మంది సాధువులు సేద తీర్చుకుంటూ ఉంటారు. అటువంటి వృక్షం అయ్యా రాముడు. నువ్వు కూడా వెళితే నీకు కాస్త నీడ దొరుకుతుంది, ఆయన దగ్గరికి వెళ్ళకూడదు అంది. వాలి యుద్ధానికి రెండవసారి బయలుదేరి వెళ్ళబోతుంది. ఆగమంది. నేను చారుల ద్వారా విన్నాను, రామలక్ష్మణుట ఇద్దరు వచ్చారట, సుగ్రీవుడికి సహాయంగా ఉన్నారట, నువ్వు వెళ్ళొద్దు. ఆ రాముడు ఎటువంటి వాడు అనుకున్నావయ్యా? నివాస వృక్ష సాధూనాం, నివాస వృక్ష సాధూనాం, సాధువులందరికీ నివాస వృక్షం అనేటువంటి వాడు. వృక్షం అయితే మరి అందరికీ నీడివ్వాలి కదా, ఇవ్వదు. తన కిందకి ఎవరు వచ్చారో వాళ్ళకే నీడిస్తుంది. వృక్షం పక్కన ఉంటే నువ్వు దాన్ని వదిలేసి బయట నుంచుంటాను ఇలా అంటే నీకు నీడ రాదు. వృక్షాన్ని చేరడం మన కర్తవ్యం, మన ధర్మం. అది మనం పాటించిన నాడు అది దయ చూపిస్తుంది, దాని కరుణ చూపిస్తుంది. నివాస వృక్ష సాధూనా, అప్పుడు నీకు నీడిచ్చి ఊరుకుంటుందా? ఊరుకోదు. నువ్వు ఎప్పుడు బయలుదేరావో, ఎక్కడ బయలుదేరావో, ఎండలో ఉన్నావు, కాస్త తినడానికి ఏమైనా తినవే అని పుష్పాలు ఫలాలు ఇస్తుంది నీకు. అది వృక్షం చేసేటువంటి పని. నీకు స్థానం ఇవ్వడం, వృక్షము అనేటువంటిది నీకు నీడనిస్తుంది. ఇల్లు లాంటిది నీకు.
ఇల్లు నీడ అనేటువంటి పదానికి మరొక పదం శరణము. సర్వలోక శరణ్యుడు రామచంద్రమూర్తి అని చెప్పకుండా చెబుతూ ఉన్నది మహాపతివ్రత అయినటువంటి తారాదేవి సుగ్రీవుడితో. అప్పుడు రామచంద్రుడిని వృక్షంతో పోల్చింది. ఇప్పుడు మళ్ళీ మహోదరుడు, మహాపార్షుడు, విరూపాక్షుడు వీరమరణం పొందాక ఆ నేను ఇప్పుడే లంకానగరం యొక్క మన వాళ్ళందరి యొక్క దుఃఖాన్ని పోగొట్టేస్తాను, రామలక్ష్మణుడిని సంహరించేస్తాను, తీ రథం తీ, అటుపక్క పోని అంటూ చెప్తున్నాడు తన యొక్క సారథితోటి రావణాసుడు. రణే అంటే యుద్ధంలో రామ వృక్షం హన్మి, రాముడనే వృక్షాన్ని అంతం చేస్తాను, సంహరిస్తాను. యస్య ఏ వృక్షానికైతే సుగ్రీవ జాంబవత కుంభుద నల ద్వివిధ మైంద అంగద గంధమాదన హనుమత సుషేణుడు మొదలైన వాళ్ళందరూ కూడా ప్రశాఖ గొప్ప గొప్ప కొమ్మలైనటువంటి వాళ్ళు. ఇప్పుడు దానికి మరి సీతా పుష్పఫలప్రదం, ఏ వృక్షమైతే సీత అనేటువంటి ఫలాన్ని పుష్పాన్ని ఇస్తుందో ఆ వృక్షాన్ని నరికేస్తాను. సీతమ్మలాంటి మహాతల్లిని మనకి పుష్పంగా ఫలంగా ప్రసాదించేటువంటి వృక్షాన్ని ఏం చేయాలండి? కాపాడుకోవాలి, పూజించాలి, దాన్ని నరికేస్తానంటున్నాడు. సీతా పుష్ప ఫలప్రదమైనటువంటి రామ వృక్షాన్ని నరికేస్తాను అంటే మాట్లాడేటప్పుడు ఏదో తొట్టుపాటుతోటి గాబరాగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఈ మాట చూస్తే. కారణం, ఏ వృక్షానికైతే సీత అనేటువంటి పుష్పం ఫలం ఉందో అనడం సబబు. కానీ ఇక్కడ రామవృక్షం రణే హన్మి సీతా పుష్ప ఫలప్రదం, ఏ వృక్షానికైతే ఫలానా శాఖలున్నాయో, సీత అనేటువంటి పుష్ప ఫలాలను ఇచ్చేటువంటి వృక్షం ఏదైతే ఉందో దానిని నేను సంహరిస్తాను. మొత్తానికి 10 దిక్కులు వినపడేలాగా గట్టిగా ఒక కేక పెట్టాడు. సీత రామ వృక్షం రణే హన్మి అని చెప్పి తోర్ణం ప్రయయౌ, వేగంగా బయటకు వచ్చేసాడు యుద్ధంలోకి. అందుకనే వాడికి ఆ మాటలో కొంచెం తొడబాటు వస్తున్నది. రామ వృక్షాన్ని నేను నశింపజేస్తాను అంటున్నాడు. వృక్షం అనేటువంటి మాటకు అర్థం ఏమిటి? వృక్షం అంటే ఏమిటి అసలు? వృక్షతే ఛేద్యతే ఇది వృక్ష, ఛేదింపబడేది, ఖండింపబడేది, గొడ్డలతో నరకబడేది అని అర్థం వృక్షం అనే మాట. సంస్కృత భాషలో వృక్షం అనే దానికి వ్యుత్పత్తి ఏమిటి అంటే వృక్ష్యతే ఛేద్యతే ఇది వృక్ష, ఛేదింపబడేది అని అర్థం. కాబట్టి దాన్ని వృక్షం అంటారు. కాబట్టి అందుకని రాముడు కూడా తను ఛేదిద్దాం అనుకుంటున్నాడు కాబట్టి వృక్షంతో పోలికి చెప్తే బాగుంటుంది అనిపించింది రావణాసు. రామవృక్షం రణే హన్మి, ఎలాంటి వృక్షం రామవృక్షం? సనాతన వృక్షం రామవృక్షం అంటే. వటవృక్షం అని చెప్తారు, సనాతనమైనటువంటి వృక్షం అలాంటిది రామవృక్షం అంటే. అది యుగ యుగాలుగా శాఖోపశాఖలు విస్తరించింది, అది వాడికి తెలియదు. అప్పుడే ఏదో 42 ఏళ్ల వృక్షం అనుకుంటున్నాడు. కాదు, సనాతన వృక్షం అది, శాఖోపశాఖలే విస్తరించింది. పైగా ఆ వృక్షానికి ఇంకో లక్షణం ఉంది, అవ్యయం, మార్పు చెందనటువంటి వృక్షం. పుట్టడం, పెరగడం, కొన్నాళ్ళకి ముసలివాళ్ళు అయిపోవడం, మరణించడం, ఈ పరిణామాలు లేనటువంటి వృక్షం అది రామవృక్షం. అంటే బ్రహ్మ పదార్థం, ఎటువంటి మార్పులు లేనటువంటిది. అటువంటి అశ్వత్థ వృక్షమయ్యా రాముడు. అంటే ఏమిటి? ఊర్ధమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయు, మార్పు లేనటువంటి వృక్షం అది, జనన మరణాలు లేనటువంటి వృక్షం, శాశ్వతమైనటువంటి వృక్షం, అనాది అయినటువంటి వృక్షం, శివ విష్ణువాత్మకమైనటువంటి వృక్షం. ఆ విషయం వేదవేత్త అయినటువంటి వాడికి తెలుస్తుంది. ఆ వేదాన్ని ఆ చివరి నుంచి ఈ చివరికి చదివేసినటువంటి రావణాసుడికి వేదవిత్ అనేటువంటి మాట వాడడానికి లేదు. వేదం తెలియదు వాడు. వేదం కంఠస్థపట్టాడు తప్ప దానిలో ఏముందో వాడికి తెలుసుంటే రామచంద్రుడే పరబ్రహ్మము అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేదు. హనుమస్వామి మొట్టమొదటి మాట్లాడినప్పుడు ఆ మాట్లాడిన 4 మాటలు బట్టి రామచంద్రుడు చెప్పారు. ఋగ్యజుస్సామ అథర్వ వేదాలు చదవకపోతే ఇలా మాట్లాడాడయ్యా అంటే, నిజంగా అవి చదివితే ఏమని మాట్లాడాలి? హనుమంతుడు ఏం మాట్లాడాలో అదే మాట్లాడు. నువ్వు వేదము ఏదో పైన ముక్కును పట్టి చదివేవేమో కానీ వేదవిత్ అనడానికి వీల్లేదండి. కాబట్టి నువ్వు వేదవిత్తు కాదు, కాబట్టి ఆ వృక్షం సమీపానికి కూడా నువ్వు వెళ్ళలేవు. వేదవిత్ అయినటువంటి హనుమంతుడు, ఆ వృక్షాన్ని సరిగా గుర్తించినటువంటి హనుమంతుడు
ఆ వృక్షం సాన్నిధ్యంలోకి వెళ్ళాడు. వృక్షం యొక్క ఆలింగన భాగ్యాన్ని పొందాడు. ఆ వృక్షంతో మమైకమైపోయాడు. ఆ అదృష్టం నీకు లేకపోయింది. నీకేం కావాలి ఈ వృక్షం నుంచి? కేవలం అది ఇచ్చే పుష్ప ఫలాలు కావాలి. వృక్షం అక్కర్లేదు. ఎంత మూర్ఖత్వమో చూడండి. రామవృక్షం రణే హన్మి. రామవృక్షాన్ని నేను నరికేస్తాను, కానీ అది ఇచ్చినటువంటి సీతా పుష్ప ఫలప్రదం. సీత అనేటువంటి పుష్పం ఫలం నాకు కావాలి. వృక్షం అక్కర్లేదు. ఎక్కడైనా కుదురుతుందా? వృక్షం వద్దు, నాకు ఫలం ఒకటే కావాలంటే వృక్షం లేకుండా ఫలం ఎలా వస్తుంది? వృక్షాన్ని నువ్వు పెంచి పోషించకపోతే, దాన్ని నువ్వు గౌరవించకపోతే, అది ఇచ్చేటువంటి పుష్పం ఫలం నీకు ఎలా దొరుకుతాయి? కాబట్టి వృక్షాన్ని నేను నాశనం చేసేస్తాను, ఫలం ఒకటే నాకు కావాలనుకున్నవాడు ఎప్పటికీ కూడా బాగుపడడు. అంతకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. అంతేకాదు, ఈ రామవృక్షాన్ని ఛేదించడం అంత విషయం, వ్యవహారం అంత సులువైనటువంటి వ్యవహారం. ఆ విషయం కూడా తెలియదు. ఏదో ఇలా పీకితే ముక్కలైపోతుంది, లేదా గొడ్డలతో ఒక దెబ్బ వేస్తే, లేదా అరటి చెట్టులా కూలిపోతుంది అనుకునేటువంటి వృక్షం కాదు రామవృక్షం. ఆ విషయం కూడా వాడికి తెలియదు. వృక్షాన్ని ఎలా పడగొట్టాలి అనేటువంటి విషయం రాముడిని అడిగితే చెప్తాడు, వీడు నేర్చుకోవాలి. 7 సాల వృక్షాలు ఉన్నాయి అక్కడ, ఒకటి కాదు. సుగ్రీవుడు, మా అన్నని నువ్వు కొట్టేస్తాను చంపేస్తానంటున్నావు, కానీ నువ్వు బలవంతుడు అని నాకు నమ్మకం కలగాలి. మా అన్న బలం ఏమిటో తెలుసా అసలు నీకు? అరచేతితోటి ఈ వృక్షాన్ని తాకితే దాని ఆకులన్నీ నేల మీద రాలిపోయాయి. అంత బలవంతుడు. ఓహో, అలాగా, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నాడు. నీ బాణంతో ఒక్క సాల వృక్షాన్ని కొంచెం కదిలేలా కొట్టు చాలు అన్నాడు. అంతే కదా అన్నారు రామచంద్రమూర్తి. ఒక్కసారి వంకర టింకరగా ఉన్నాయి, అవి కూడా ఒక వరుసలో లేవు సాల వృక్షాలు, అది గమనించాలి. వంకర టింకరగా ఉన్నటువంటి ఆ సాల వృక్షాన్ని ఒకే ఒక బాణంతో వేస్తే సప్తసాల వృక్షాన్ని ఛేదించింది. అది ఛేదించి ఊరుకోలేదు. అక్కడ ఉన్నటువంటి ఒక పర్వతాన్ని గుద్దేసి ఆ వేగం తట్టుకోలేక పర్వతం ముక్కలైపోయింది. అది భూమిలోకి దిగిపోయింది, పాతాళంలోకి దిగిపోయింది. దిగిపోయి ఊరుకోలేదు, మళ్ళీ అంతే వేగంతో పైకి ఎగి రాముల వారి అమలులో కూర్చుంది. అది రామచంద్రమూర్తి వృక్షాన్ని కోల్చడం. నువ్వు తగుదునమ్మా అని రామవృక్షం రణే హన్మి అంటే కుదరదు. సాలవృక్షం హన్మి. సాలవృక్షాన్ని ఎలా కొట్టారో చూపిస్తారు రామచంద్రుడు, ఎలా కొట్టాలో చూపిస్తారు. అది బాణ విద్య అంటే, అది వృక్షాన్ని ఛేదించడం అంటే. అది పాతాళంలోకి దూరిపోయి పైకి వచ్చినప్పటికీ ఆ గొయ్యి అలాగే ఉండిపోయింది. యుగాలు ఉండిపోయింది ఆ గొయ్యి. పాండవులు వనవాసం చేస్తూ ఉంటే ఒక గొయ్యి కనపడుతుంది. ఆ గొయ్యిలోంచి కాంతులు వెదజల్లుతూ ఉంటాయి. వాళ్ళు పిలిచి అడుగుతారు మునీశ్వరుని, ఏమయ్యా ఈ గోతులోంచి కాంతులు వస్తున్నాయి, ఏమిటి గొయ్యి అన్నారు. అదండి త్రేతాయుగంలో రాముల వారు సుగ్రీవుడికి చూపించడం కోసం బాణాలు కొట్టారండి. ఆ బాణం పాతాళంలోకి వెళ్ళిపోయింది, మళ్ళీ బయటకు వచ్చింది. పాతాళంలో ఉన్న నాగుల యొక్క శిరస్సుల మీద ఉన్నటువంటి మడుల మీద యొక్క కాంతులు ఆ కణంలోంచి బయటకు వస్తున్నాయండి. అంతే, మరి పర్వాలేదు, మాకేం పెద్ద ఆశ్చర్యం లేదండి. అది రాముడి యొక్క బాణం. అది ఏనాటికి పాండవులు ఎక్కడ ఒక యుగమే మారిపోయింది, ఆ కన్నం ఇంకా మూసుకోలే. అది రామచంద్రమూర్తి వేసే బాణం. అది వృక్షాన్ని ఛేదించడం. ఏం మాట్లాడుతున్నాడు వీడు? రామవృక్షం రణే హన్మి, అలాంటి వృక్షాన్ని కొట్టేస్తాడట. మొత్తానికి రాముల వారిని వీడు వృక్షంతో పోల్చాడు, వీడిని వృక్షంతో ఒక ఆయన పోలుస్తాడు రామాయణంలో. ఎవరు? విభీషణుడు చెప్తాడు, రావణాసురుడు ఒక వృక్షం లాంటి వాడు. రాఘవుడు అనేటువంటి గాలి గట్టిగా వీస్తే కూలిపోయేది పాపం. కొట్టలేదు, బాణం వేయక్కర్లేదు. ధృతి ప్రవాళ ప్రసహాగ్ర్య పుష్ప తపోబల శౌర్య నిబద్ధ మూల రణే మహాన్ రాక్షస రాజవృక్ష సమ్మర్దితో రాఘవ మారుతేన. రాఘవుడు అనేటువంటి గొప్ప గాలి వీసేటప్పటికి వృక్షం ఎగిరిపోయి కూలిపోయి నేల పడిపోయింది. రావణుడు అనేటువంటి మహావృక్షం, బాణం వేయలేదు, గొడ్డలు వేయలేదు, ఏమీ లేదు. రాఘవ మారుతేనా, రాఘవుడనే గాలికి కూలిపోయే వృక్షం అది రావణ వృక్షం. వీడు ఏమంటున్నాడు రామచంద్రమూర్తిని? రామ వృక్షం రణే హన్మి. వాడిది ధృతి ప్రవాళ అంటే ధైర్యం అనే చిగురులు కలిగింది. రసహాగ్య పుష్ప, గొప్ప సహన శక్తియే పుష్పములుగా కలది.
తపోబల, తపస్సు అనేటువంటి బలం కలిగింది. శౌర్య నిబద్ధ మూల, శౌర్యం అనేటువంటి మూలం వేళ్లు కలిగినది. మహాన్ రాక్షస రాజవృక్ష, గొప్ప రాక్షస రావణ రాక్షసుడు అనేటువంటి వృక్షం. రాఘవ మారుతేన రణే సమ్మర్దిత, రాఘవుడు అనేటువంటి గాలి వీస్తే కూలిపోయిందయ్యా. పెనుగాలికి మహావృక్షాలు కూడా కూకటి వేళతోటి ప్రకలించబడిపోతాయి. ఎంత బలమైన వృక్షమైనా, ఎంత పెద్ద మొదలు, ఎంత లోతైన వేళ్ళు ఉన్నా, ఎన్ని చిగుళ్ళు పుష్పాలతో ఉన్నా ఆ జంఝామారుత ముందు ఆగలేదు. వృక్షం అనేది ప్రకృతికి సంకేతం. వాయువు, దాన్ని కదిపేసి కూల్చేసినటువంటి వాయువు ఈ ప్రకృతిని నియించేటువంటి పరమాత్మకు సంకేతం. కాబట్టి రాముడు అనే పెనుగాలికి రావణుడు అనేటువంటి వృక్షం నేల కూలిపోయిందయ్యా అన్నాడు విభీషణుడు. మనం తర్వాత మళ్ళీ చెప్పుకుంటాం వాడు కూలిపోయాయి. కానీ వృక్షం వ్యవహారం వచ్చింది కాబట్టి వృక్షాల గురించి చెప్పుకోవాలి. రామాయణంలో వృక్షాలు, ఒకటి రామవృక్షం నివాస వృక్ష సాధువున, రెండవది రావణ వృక్షం. మొత్తానికి ఆ ఇందులో విభీషణుడు చెప్పిన వాటిలో అన్ని సద్గుణాలే. ధృతి, తర్వాత సహనశక్తి, తపోబలం, శౌర్యం, ఇవన్నీ ఉన్నటువంటి వృక్షం. అలాంటిది ఎందుకు కూలిపోయిందని, అన్ని సద్గుణాలు ఉన్నటువంటి వృక్షం ఎందుకు కూలిపోయిందంటే, ఎందుకు కూలిపోదంటే పెనుగాలి ముందు తల వంచకపోతే కూలిపోతుంది. మహా పెనుగాలి వచ్చినప్పుడు చిన్న చిన్న మొక్కలు కూలిపోవు, ఎందుకంటే అవి ఉంచుతాయి తల, ఆ పెనుగాలిని వెళ్ళనిస్తాయి. నా అంతటి వాడు లేడు అని చెప్పి ఇలాగే నిలబడతాను, ఎంత గాలి వచ్చినా రాని అనుకున్న వృక్షం ఉండదు, లేపేస్తుంది ఆ గాలి. అందుకని ఆ వృక్షం నేల కూరింది. నేను కొంచెం కూడా వంగని పెనుగాలి ముందు అనుకునేటువంటి వృక్షానికి అదే గతి పడుతుంది. ఆ గతే పట్టింది రాఘవ మారుతం వీచినప్పుడు రావణ వృక్షానికి. మొత్తానికి ఈ వృక్షం మామూలు వృక్షం కూడా కాదులేండి. అరిషడ్ వర్గం అనేటువంటి ఒక తెగులు పుట్టింది దానిలో, ఒక చీడ పుట్టింది దానిలో. అది బలహీనం అయిపోతుంది దానివల్ల. అటువంటి వృక్షం సులువుగానే ఆ దాంతో ఆ పడుతుంది. ఎందుకు రావణ వృక్షం కింద పడిపోయింది, ఎందుకు రామవృక్షం కింద పడటం లేదు? అవిద్య అనేటువంటిది ఆవరించుకున్నటువంటిది రావణ వృక్షం. కాబట్టి అది దాన్ని ఛేదించడానికి పెద్ద కష్టపడక్కర్లే, గట్టిగా గాలేస్తేనే పడిపోతుంది. కానీ మహాద్భుతమైనటువంటి ఆ రామవృక్షం అటువంటిది కాదు. వీడు అటువంటిదేమో అని భ్రమలో ఉన్నాడు. అందుకని చెప్తూ ఉన్నాడు, రామవృక్షం రణే హన్మీ సీతా పుష్ప ఫలద్రుమం ప్రశాఖాయస్య సుగ్రీవో జాంబవాన్ కుముదో నలః ద్విదశ్చ మైందశ్చ అంగదః గంధమాదనః అనువాంశ సుషేణశ్చ సర్వే చ హరియూధపాః. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మనం నవనవతితమ సర్గలో 99వ సర్గలో ఒక 5 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అన్నది నిర్ణయించవలసి ఉన్నది. మళ్ళీ